నమస్తే. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం. గత 6 నెలలుగా ఎవరైతే స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలందరికీ కూడా మధ్యాహ్న భోజనం పెడతారో వాళ్ళందరికీ కూడా గత 6 నెలలుగా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫండ్ రాలేదు, బిల్స్ రాలేదు. వాళ్ళ సొంత ఖర్చులతో పిల్లలకు పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఒకసారి వాళ్ళ బాధలన్నీ కూడా విన్నవించుకోవడానికి ప్రగతి భవన్కి వచ్చారు. ఒకసారి మనం మాట్లాడదాం ప్రజా దర్బార్లో. ఏంటి పరిస్థితి ఏంటి అసలు? మాకు సార్ ఇప్పుడు 5 నెలల మాకు బిల్లులు రాలా, 10,000 ఇస్తామని అవి లేదు. కేసీఆర్ 3,000 జీతం ఇస్తాను అవి రాలేదు. మాకైతే ₹1 లేదు. ₹5 గవర్నమెంట్ గుడ్డిస్తే మేము 7.5 పెట్టి తేవాలా అంటే మేము 2.5 మళ్ళీ వెట్టి చాకరీ చేసుకుంటూ మళ్ళీ మేము సొంతంగా పెట్టాలంటే మాతోనైతే కదా సార్. రావట్లేదా జీతాలు? బిల్లు రాలే, జీతాలు రాలే, 2 రాలేదు సార్ మాకి. కాబట్టి మాకు తక్షణమే మాకు జీతాలు బిల్లులు అన్ని మొత్తం వెంటనే మాకు రిలీజ్ చేయాలా సార్. మొత్తం పడదాకా వంట బంధు అడిగినాము, అడిగితే చేస్తామని ఇట్లా చెప్పి వీళ్ళు చెప్పి వాళ్ళు. కానీ ఇప్పుడు ఈ సార్ మన రేవంత్ రెడ్డి సార్ గారు మాకు చేస్తారని మేము నమ్మకంతోనే ప్రజావాణి దగ్గరకు వచ్చినాము. మా సమస్యలు అన్ని తీర్చాలి ఆయన. 6 నెలల నుంచి సార్, 6 నెలలు అవుతుంది మాకైతే బిల్లులు రాక 6 నెలలు అవుతుంది. మళ్ళా దినబట్టి దినం గుడ్డు పెట్టాలా అంటారు. ఖచ్చితంగా పెట్టాలా మీరు చెప్తారు మేడం వాళ్ళు సార్ వాళ్ళు. ఎడదేసి పెట్టాలా మేము. 200 కిలో బ్యాళ్ళు ఉన్నాయి. కూరగాయలు ఎట్టి చాకరీ చేస్తున్నాం మేము. చూడండి, మేము ప్రతిసారి ఇట్లనే వస్తున్నాం పోతున్నాం. ఇప్పటికీ ఆ సారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లవారి నుండి ఇదే కలుతూనే ఉన్నాం. పైసలు ఇప్పటికి ఇది 4 టైమ్స్ అండి. 4th టైమ్స్ అవుతుంది. మేము కరీంనగర్ 33 జిల్లాల నుంచి వచ్చినాం. అక్కడ నుంచి వచ్చినామండి. మాకు ఇంతవరకు బిల్స్ అనేది లేదు. 6 నెలలు అవుతుంది, ఇంతవరకు బిల్లులు లేవు, జీతాలు లేవు. పిల్లలకు పెట్టుబడి మేమే పెట్టాలండి. ఆ పెట్టుబడి బిల్లు కోసం ఇక్కడికి వచ్చినాం. ఒక్క నెల జీతము ఎవరికన్నా తక్కువ అయితే ఏ పని మనిషి అయినా ఈ రోజులలో 1 నెల జీతం ఇవ్వకపోతే ఇంకో నెల పనిచేస్తుంది. అట్లాంటిది మేము ఇప్పుడు 26 నెలల నుంచి 6 నెలల నుంచి మేము చేస్తూనే ఉన్నాం. మాకు ఇచ్చేది నెల అంతా తిప్పి కొడితే మాకు ₹1,000 జీతమే వస్తుంది. ఇప్పుడు సార్ ఏమన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు మన సీఎం గారు మనకు ముందు హామీ ఏమని ఇచ్చిందంటే 10,000 జీతం ఇస్తారని మాట్లాడిండు. మేనిఫెస్టోలో పెట్టిండండి. సార్ జీతము ఇస్తలేడు, ఇటు బిల్లులు లేవు. మాకు బడ్జెట్ లేకపోతే మేము పిల్లలకి ఏ నుండి తీసుకొచ్చి పెడతామండి. ఇంకొకటి ఏంటంటే అండి మా మీన పుస్తకాల్లో లేకపోతే ఏమన్నా బంగారమో ఏమన్నా భూములో ఏమైనా ఉంటే అవి కుదవబెట్టి పెడుతున్నాము. ఎందుకు పెడుతున్నారు అని అంటే మాకు సార్ ఈ రోజు 10,000 చేస్తానని మాకు ఆశ చూపెట్టిండు కదా. రేపు భవిష్యత్తులో కూడా మాకు 10,000 వస్తాయి కావచ్చు. ఈ రోజు మనం ఫ్రీగా పెడదాము, ఎట్లనో పెడదాము, తర్వాత ఇస్తారు బిల్లు అని చెప్తే మేము అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్నామండి. మాకు అక్కడ స్కూళ్ళకి వస్తే స్కూళ్ళతో టీచర్లతో ప్రాబ్లమ్స్. మాకు ఇక్కడ ₹10,000 జీతము పోతుంది, పెట్టుబడి పెట్టడానికి ఇబ్బంది అవుతున్నది. మళ్ళీ ఇంకొకటి అంటే మాకు ఇప్పుడు కొత్తగా ఏమన్నారంటే మనకు టిఫిన్ పెట్టిమని చెప్పిండ్రు. స్కూల్లో పిల్లలకు టిఫిన్ రాగి జావా ఇవి అదనంగా పెట్టడం అవుతుందండి. ఇప్పుడు టిఫిన్స్ అంటున్నారు, మాకు పాత్రలు లేవు, ఇడ్లీలు పెట్టమంటారు, ప్యూరీలు పెట్టమంటున్నారు. ఒక్కొక్క పూరికి మనకి బయట తింటే మీకు తెలియదు ఏం కాదు, ₹80 కట్టిస్తారు. కానీ మాకెంత కట్టిస్తారో తెలుసా అండి? ₹10 కట్టిస్తారు. ఒక పిల్లోడికి 4 పూరీలు పెట్టి ఇంత చట్నీ పెట్టి ఇంత సాంబార్ పోతే మాకు ₹10 కట్టిస్తారు. మరి అట్లా ఎవరికైనా వస్తుందా అండి? అట్లా అది కూడా మేము భరించుకుంటున్నాం. నెల రోజుల నుంచి గవర్నమెంట్ నుంచి మీకు సరుకులు కానీ రేషన్ కానీ ఇంకేం లేదండి. ఒక గవర్నమెంట్ నుంచి వచ్చేది ఓన్లీ జస్ట్ బియ్యం వస్తాయండి. అవి కూడా ఇప్పుడు ఈ కొద్ది నెలల నుండి దొడ్డు బియ్యం వస్తున్నాయి. అది కూడా పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతలేరు. కాబట్టి ఇవన్నీ మాకు సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇక్కడికి ప్రజా దర్బార్ ఇక్కడికి రావడం జరిగిందండి. మేము అంతకుముందు మేము ఒక జిల్లాకు 4-5 వచ్చి సమస్యలు చెప్పుకొని పోయినాం. పట్టింపు చేస్తలేరు కాబట్టి వస్తలేవు కాబట్టి ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున చేయడం జరిగిందండి. ఇంతమంది వచ్చారు కదా, ఏమన్నారు లోపల? మండే నాడిస్తామని చెప్పి మాట్లాడారు సార్. మా అధ్యక్షులు ఉన్నారు కదండి, వాళ్ళు వెళ్ళిండ్రండి. అందరికి పర్మిషన్ ఇవ్వలేదు, ఒక 3 మాత్రం వెళ్ళిండ్రు. ఆ 3తో సార్ మాట్లాడారు. మరి ఏ సార్ మాట్లాడి మాకు ఇంకా మేము వాళ్ళతో కలవలేదు. మేము ఇక్కడ దాదాపుగా 500 మంది పైననే అవుతారండి. 1000 పైన అవుతారు. అట్లా ఉంది. ఇంకొకటి రాగి జావా అండి, అది ఎవరి కోసం అండి తెచ్చి మా మధ్యాహ్న భోజన కార్మికులకు వాడేస్తారండి. అది రాగి జావా తీసుకొచ్చి పెట్టిరు. అది ₹100 లేదు. మేము అదనంగా గ్యాస్ మాకే, గంజులు మాకే, ఇవన్నీ మాయే అండి. మా సొంత ఖర్చులతో తీసుకొచ్చి ఇస్తున్నాము. అవన్నీ పెడితే కూడా మాకు ₹1 ఇచ్చింది లేదు. మేము ఫ్రీగా పెట్టాను. ₹1000 ఇచ్చి మధ్యాహ్నం అన్నం వండి పెట్టమంటారు, పొద్దున టిఫిన్ చేయమని అంటారు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ 3 గంటలకు 2 గంటలకు వాళ్ళకు జావా పోయమంటారు. అన్ని రకాలుగా పిల్లలకి ఇస్తాను కానీ పిల్లలకి అండి పెట్టే తల్లుల పరిస్థితి ఏందని ఒక్కరు అడుగుతలేరు. ఆ సమస్య ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నారా?
ఇది గత 20 సంవత్సరాలు అవుతుందండి మేము మధ్యాహ్న భోజనం అంటే చేయబట్టి. మా దాంట్లో మేము ముసలోళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, బతికిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ కోడళ్ళు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది అక్కడ విషయం ఏంటంటే ఆ ప్రభుత్వం తిరగంగా 3,000 రూపాయలు జీతం పెంచింది. అది 3,000 అది అన్నారు, పెంచినామని అన్నారు, అది అంతానే అయిపోయింది. మధ్యలో ఎలక్షన్ కోడ్ పడ్డది, కొన్ని జిల్లాలకు వచ్చిన కొన్ని జిల్లాలకు రాలేదు. అంటే మనకు ప్రజెంట్లీ అన్ని జిల్లాల గురించి మాట్లాడితే 1,000 రూపాయల జీతమే. ఫైనల్లీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అప్లికేషన్లో ఏం అర్జీలో ఏం పెట్టుకున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు ప్రతి నెల 5 తారీఖులోపు బిల్లులు రావాలి, మాకు గౌరవ వేతనం జీతం 10,000 రావాలి. మాకు ఎలాంటి సరుకులైనా వాళ్ళ ఇప్పుడు కోడిగుడ్డు ఉంది, కోడిగుడ్డు 5 రూపాయలు గవర్నమెంట్ కట్టిస్తే 2 రూపాయలు మీకు ఎక్కువ, ఇప్పుడు 7 రూపాయలకు ఒక కోడిగుడ్డు ఉంది. అట్లాంటప్పుడు ప్రతి ఇయర్ ఇదే కష్టం మాకు. ప్రతి ఇయర్ మాకు 7 రూపాయలు 8 రూపాయలు అంటే 7 రూపాయలు ఇక్కడ ఇస్తే మా దగ్గరికి మా స్కూళ్ళకి చేసిపోవాలి. ఆయన ఇంకో రూపాయి ఆటోని ఎక్కువ తీసుకుంటాడు, అంటే 7-8 రూపాయలు. అంటే మాకు వచ్చే 1,000 రూపాయలకి వెళ్ళి 8 రూపాయలు అంటే వారానికి 3 సార్లు గుడ్లు పెడతామండి. అంటే ట్రేక్ 30 రూపాయలు చొప్పున, ఒక ట్రేక్ 30 రూపాయలు చొప్పున, వారానికి 30 90 రూపాయలు 100 రూపాయలు, వారానికి 100 రూపాయలు మేమే ఇస్తున్నాం ఒక్క ట్రే చొప్పున. అట్లాంటి మేము ఒక 10-20 ట్రేలు పెడతా. అట్లా నాకు ఎంత పోతున్నది ఒకసారి ఆలోచించండి. కేసీఆర్ పోయిండు, మళ్ళీ ఈసారి వచ్చిండు. ఈసారి వచ్చి ఇక చేస్తా 10,500 ఇస్తా అంటోళ్ళు కానీ ఫోన్లలో పెట్టుడు, టీవీలలో చెప్పుడు, మీటింగులలో చెప్పుడు. అందుకే ఇట్లా ఓట్లు పడేటట్టు చూసుకున్నాడు. పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని అతడేగా పెట్టిండు. మళ్ళీ ఈయన ఏం చేస్తాడు మరి? మరి వీళ్ళను చంపుతారా బతుకుతారా మమ్మల్ని ఏం చేస్తారో సార్ వాళ్ళు. ఒకటే 1,000 రూపాయలు, 1,000 రూపాయలు ఇస్తా అని మాకు 1,000 రూపాయలు ఇచ్చిర్రు. ఇంక 2,000 పెంచుతా అని పెంచిండు. అది వరకు 1 రూపాయి ఇవ్వలేదు సార్ మాకు. మాది ముస్తాబాద్ మండలం, సిరిసిల్ల జిల్లా మాది. మాకు 1 రూపాయి ఇవ్వలేడు ఇది వరకు. 2,000 కేటీఆర్ వచ్చినాము ఈడికి భవనానికి వచ్చినాము 3-4 సార్లు వచ్చినా కానీ గిదే చెప్పిండు, గిదే ముచ్చట. ఆయన చెప్పింది గిదే, ఈయన చెప్పింది గిదే. మేము వచ్చి ముసలోళ్ళం అయినా చేసి కళ్ళు కనబడతలేవు. మరి మా బతుకులు ఏంటి? చేసిన పైసలు ఇవ్వకపోయినా ఎట్లా సార్ మాకు? కళ్ళన్నీ పోతున్నాయి సార్ మాకు, కళ్ళన్నీ పోతున్నాయి మాకు. డబ్బులు ఇవ్వట్లేదు, మరి ఎట్లా పెడుతున్నారు? అది అంటు పెట్టమని మా సార్ బాధలు పెట్టబట్టారు సార్. మాకు ఏం చేయమంటున్నాం సార్? మమ్మల్ని నువ్వు ఎంత కోస పెడుతుర్రో సార్లు మాకు ఆ భగవంతునికి ఎరక మాకు. కూరగాయలు పెట్టుబడి మేమే పెట్టాలి, గుడ్లు మేమే తీసుకురావాలి, కూరగాయలు మేమే తేయాలి. కాలు బియ్యం ఇయ్యంగానే బియ్యంలోకి ఎన్ని కావాలి? ఆ బియ్యంలోకి 10 తెచ్చి అండి పెట్టాలి. ఇప్పుడు ఏమన్నారు లోపల? ఏమన్నారు ఏమో లీడర్లు పోయిర్రు సార్, ఇక మాకు కలవకనే పోయారు సార్. మాకు ఇంత దూరం వచ్చినాం సార్, కుంటుకుంటా మెంటుకుంటా గిడి ఇంత దూరం వచ్చినాం. బాధ అవుతుంది, ఎందుకు ఏడుస్తున్నాం? బాధ కదా సార్, పెట్టుబడి పెడితే ఒక్కొక్కరు కాళ్ళ కాడాలు ఉండే నాకు కమ్ముకొని పెట్టిన సార్ నేను పిల్లల కోసం. ఏం చేయమంటున్నాం సార్? మమ్మల్ని కింద వచ్చే ఏం చేయమన్నావు సార్? ఏమో నమ్మకం మా భగవంతునికి ఎరక, దేవునికి ఎరక. ఇత్తనాని మీటింగ్లో పండి చెప్పుకున్నాడు ఈ సారు. ఆయన ఇస్తలేడు, ఈయన కన్నా వేసి గెలిపిస్తే ఈయన ఇస్తాడని మేము ఓటేసినాం, గెలిపించినాము. మరి ఈసారి అన్న దయచేసి ఇయ్యాలే. ఉప్పుతో 9, పసుపు, ఎల్లిగడ్డ, ఉల్లిగడ్డ, కారము, చింతపండు, గుడ్లు ఇవన్నీ మేము పెట్టి కట్టెలతో సహా పెడుతున్నాము. 3 గుడ్లు పెడుతున్నాము. ఆ 3 గుడ్లు లేవు. ఈ సంవత్సరం బడిశాల నుంచి ఏవి లేవు. ఇంకా 3 నెలలు అయితే బడి బంద్ అవుతుంది. మరి ఎంతగానో తీసుకొచ్చి పెడతాము. మేము ఉన్నాయి పెయ్యి మీద అవి ఇవి ఉంటే అమ్మి పెడుతున్నాము. ఏందంటే గవర్నమెంట్ పెడుతుండు, గవర్నమెంట్ బల్లపంటు పెడుతుండు అని వాళ్ళ పేరు చెప్పుకుంటుండ్రు. మేము ఇబ్బంది అయ్యేటోళ్ళం, తెచ్చి పెట్టేటోళ్ళం. మేము ఎన్ని రోజులని మేము ఇట్లా భరించుతాం సార్? దయచేసి మా బిల్లులు మాకు కోడిగుడ్లయి, జీతాలు, పిల్లల పైసలు అన్నీ తొందరలోనే మాకు దయచేయండి. మాకు ఇబ్బందులు అవుతున్నాయి. అటుగా సీఎం సార్ 3 వారాలనే పెంచిపోయాడు. మాకు బాకీ పడుతుంది 2 వారాల గుడ్డు, వారంలో 2 వారాలు మళ్ళీ గుడ్లు. అది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే స్కూల్స్లో పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం అయితే వండి పెడుతున్నారో వాళ్ళందరూ కూడాను దాదాపుగా 6 నెలల నుంచి బిల్లులు రాక ఇబ్బంది పెడుతున్నారు. కానీ ముఖ్యంగా వాళ్ళు కోరుకుంటున్నది ఏంటంటే
ఖచ్చితంగా సకాలంలో బిల్లులు కావాలి. అట్లాగే వాళ్ళకి ఏదైతే మేనిఫెస్టో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో 10,000 రూపాయలు జీతం ఇస్తున్నారో ఆ 10,000 కూడా ఖచ్చితంగా అమలు పరచాలని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి మధ్యాహ్న భోజన పథకం ఎవరైతే వండి పెడుతున్నారో పిల్లలందరికీ ఆ తల్లులందరూ కూడా ఈ ప్రగతి భవన్కి రావడం జరిగింది. ప్రజావాణిలో వాళ్ళ యొక్క అర్జీలు అయితే విన్నవించుకోవడం జరిగింది. నిజంగా వీళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కేటీవీ కూడా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ రంగాతో వసంత్, కేటీవీ తెలుగు, ప్రజావాణి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.